హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికేష్ తెలుగు. ఈరోజు మరొక వీడియో తీసుకొచ్చాను మీకోసము. శాంసంగ్ బ్రాండ్ నుంచి గో మైక్ ఇది పోర్టబుల్ యూఎస్బీ మైక్రోఫోన్. రికార్డింగ్ చేసుకునే వాళ్ళ కోసం ఇది చాలా పాపులర్ మైక్. శాంసంగ్ బ్రాండ్ అనేది చాలా మంచి బ్రాండ్. ఆడియో డివైజెస్, తర్వాత మైక్రోఫోన్స్ ఇట్లాంటివి చాలా తయారు చేస్తుంది. ఒకసారి అన్బాక్సింగ్ చేసేసి చూసేదాని లోపల ఏమేమి ఉన్నాయి కంటెంట్స్ నేను చూశాను ఆల్రెడీ. ఇది నేను దాదాపుగా ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. ఇది చాలా ఓల్డ్ మైక్, కాకపోతే మీకోసం అన్బాక్సింగ్ తీసుకొచ్చాను. ఇక్కడ గో మైక్ అనే బ్రాండింగ్ ఉంది. ఆ పోర్టబుల్ యూఎస్బీ మైక్రోఫోన్ ఫర్ రికార్డింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసారు. ఇది ఓనర్స్ మాన్యువల్. దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, తర్వాత మైక్ ఏంటి, తర్వాత మైక్కి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్, వాటి యొక్క ఇండికేషన్, డీటెయిల్స్ అన్ని కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఎట్లా కనెక్ట్ చేయాలో, తర్వాత ఏమేమి అనేది బాక్స్ కంటెంట్స్. ఒక చిన్న బాక్స్లో మనకి మైక్ ఇచ్చేసాడు. ఒకసారి బాక్స్ జిప్ తీసి చూద్దాం లోపల. ఒకసారి మైక్ చూడండి ఎంత చిన్నగా ఉందో. సో చాలా చిన్నగా ఉంటుంది మైక్. ఇది చాలా పోర్టబుల్, కాకపోతే చాలా పవర్ఫుల్ మైక్ ఇది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లిప్ ఉంటుంది. క్లిప్ ఓపెన్ చేసేసి ఇట్లా తీసేయచ్చు. చూడండి, దీని లెంత్ చూడండి ఒకసారి. 2.5 ఇంచెస్ ఉంటుంది. చాలా టైనీగా ఉంటుంది. ఇక్కడ చూడండి 2.5 ఇంచెస్ ఉంది. ఒకసారి మైక్ ఓవర్ చూస్తే మనకి ఇక్కడ మెష్ ఉంటుంది. ఇది మైక్, తర్వాత బ్రాండింగ్ శాంసంగ్. ఇక్కడ ఒక చిన్న ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది. మనము రికార్డింగ్ ఆన్ చేసినప్పుడు ఇది గ్రీన్ అవుతుంది, మ్యూట్లో ఉన్నప్పుడు మనకి రెడ్ ఉంటుంది. సో ఇటు పక్క చూస్తే మనకి ఒక 3.5mm జాక్ ఉంది. ఇది లైవ్ మానిటరింగ్ కోసము. తర్వాత ఇక్కడ యూఎస్బీ మినీ బీ ఉంది. ఇది మినీ బీ కనెక్టర్. దీని నుంచి మనము ల్యాప్టాప్ కానీ లేదంటే రికార్డింగ్ డివైస్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇటు పక్క కూడా మనకి బాగా గమనిస్తే ఇక్కడ మనకి 3 మోడ్స్ ఆఫ్ రికార్డింగ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి కార్డియాడ్ ప్యాటర్న్లో ఏమవుతుందంటే మనకి బ్యాక్ సైడ్ తప్ప 3 సైడ్స్ రికార్డింగ్ అవుతుంది. తర్వాత ఒక మంచి ఫీచర్ దీంట్లో -10 dB, అంటే మనం రికార్డింగ్ చేసేటప్పుడు 10 dB సప్రెస్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. తర్వాత లాస్ట్ ఒక ప్యాటర్న్ ఉంది, అది ఓమ్ని డైరెక్షనల్, అంటే 360 degreesలో మనకి రికార్డింగ్ అవుతుంది. సో దీనికి ఒక క్లిప్ కూడా ఇచ్చేసాడు. మనము రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా క్లిప్ చేసేసి దాంట్లో ఆ ప్యాక్లో, సో ఈ ప్యాక్లో పెట్టేసుకొని మనము ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు. ఎంత చిన్నగా ఉంది చూడండి ఇది. అసలు నేను రికార్డింగ్ శాంపిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. చాలా క్యూట్గా ఉంది. సో చిన్నగా ఉన్నా కూడా ఇది మోస్ట్ పవర్ఫుల్. సో ఇట్లా మనము ఇది చేసుకోవచ్చు. తర్వాత ఈ స్టాండ్తో మనము ఇట్లా ల్యాప్టాప్స్కి వీటికైనా క్లిప్ చేసుకోవచ్చు. ఇట్లా క్లిప్ చేసుకొని ల్యాప్టాప్స్కి అట్లా వాడుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఒక 3/4 స్క్రూ కూడా ఇచ్చాడు. అవి కూడా మనకి దీంట్లో మనకి ఒక క్లిప్ కూడా ఇచ్చాడు. ఈ క్లిప్ యూజ్ చేసి మనము మైక్ స్టాండ్కి కూడా దీన్ని మౌంట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా పవర్ఫుల్. దీని యొక్క శాంపిల్స్ మీకు వినిపిస్తాను చూడండి. సో క్యూట్ డిజైన్తో ఉంది. సూపర్ పవర్ఫుల్ మైక్ ఇది. సో ఇట్లా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది సూపర్ మైక్. ఒకసారి శాంపిల్స్ చూపిస్తాను, ఒకసారి వినండి. 3 మోడ్స్లో కూడా మీకు రికార్డింగ్ చేసి నేను చూపిస్తాను. సౌండ్ అవుట్పుట్ అయితే సూపర్గా ఉంది. నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈ మైక్ యూజ్ చేస్తున్నాను. దీని యొక్క ఆడియో శాంపిల్స్ ఇప్పుడు విందాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో నేను శాంసంగ్ గో నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాటర్న్ వచ్చేసి నేను కార్డియాడ్ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ మోడ్ యూజ్ చేస్తున్నాను. మోడ్ 1లో రికార్డ్ అవుతుంది ఇది. నేను ఈ మైక్ని నా కంప్యూటర్కి కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో నేను శాంసంగ్ గో మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇది 3rd మోడ్లో ఉంది. అంటే నేను ఇప్పుడు ఓమ్ని డైరెక్షనల్ ప్యాటర్న్లో యూజ్ చేస్తున్నాను. మైక్ సౌండ్ని అన్ని సైడ్స్ నుంచి పికప్ చేస్తుంది. ఇది శాంసంగ్ గో మైక్ యొక్క ఆడియో శాంపిల్. నేను దీన్ని నా కంప్యూటర్ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను -10 dB ఆన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు వింటున్న ఈ ఆడియో -10 dBలో రికార్డ్ అవుతుంది. కొద్దిగా సప్రెస్ అయి ఉంటుంది ఆడియో. మీరు లైవ్ మానిటరింగ్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. 3.5mm జాక్ ఉంది కాబట్టి. ఒకసారి దీని యొక్క లింక్ కింద ఇస్తాను,
చెక్ చేయండి, అవసరమైతే కొనుక్కోండి.